హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే కనుక చెప్పుకోబోతున్నాం. సో ఇప్పుడు మనకు మ్యాథ్స్ నుంచి అయితే కనుక ఫస్ట్ లెసన్ మ్యాట్రిసెస్ ఉంటుంది. ఈ మ్యాట్రిసెస్లో అయితే కనుక మనకు 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఈ మ్యాట్రిసెస్ అయితే కనుక మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్తాను. మనకు నార్మల్గా చూసుకుంటే సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ సెట్ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనకు టైం తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఈ సెట్ ప్రిపరేషన్కి అయితే కనుక ఏ విధంగా కావాలనో అదే విధంగా అయితే కనుక నేనైతే కంటెంట్ అయితే చెప్తాను. సో మీరు నేను చెప్పే ఈ ప్లేలిస్ట్ మొత్తాన్ని అయితే కనుక ఫాలో అయ్యి మీరు రీసెంట్లో అయితే కనుక మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే అన్ని వీడియోస్ అయితే చూసి మీరైతే నాకు సపోర్ట్ చేయండి గైస్. మీకైతే కనుక నేను మంచి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్ వచ్చేసి మ్యాట్రిసెస్. దీంట్లో మనకు ఫస్ట్ టాపిక్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆర్డర్ 3x3. సో మనకు ఈ టాపిక్ నుంచి అయితే కనుక టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి అయితే చెప్పుకుంటాము. అలాగే 3x3 ఆర్డర్లో ఉన్న మ్యాట్రిసెస్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. సో మీకు కాన్సెప్ట్ ఫస్ట్ అయితే కనుక క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో దాని నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు అయితే కనుక చేసేదానికైతే రెడీగా ఉంటారు గైస్. సో మీరు వీడియోని అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా కూడా నాకైతే సపోర్ట్ చేయండి. నేనైతే కంటెంట్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ చేసుకుంటే దీని అయితే మీకు సింపుల్గా అర్థం అవడానికి అయితే నేను ప్రిపేర్ చేశాను. సో ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇప్పుడు మనకు మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక రెక్టాంగిల్ అరేంజ్మెంట్. దీని లోపల మనకి ఏముంటాయి, నెంబర్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్కి ఇలా సో ఈ 1 2 3 ఇలా నెంబర్స్ అయితే ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా అయితే కనుక మనం అరేంజ్ చేసుకుంటాం. సో దీన్నే మనం మ్యాట్రిక్స్ అయితే అంటాము. సో ఇది మనకు చెప్పాడు. సో మనకు ఆర్డర్ 3x3 అన్నాడు కాబట్టి సో థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మ్యాట్రిక్స్ 3 రోస్ అండ్ 3 కాలమ్స్. సో దాన్నే మనము 3x3 మ్యాట్రిక్స్ అంటే అంటాం. సో అది 2x2 మ్యాట్రిక్స్ అంటే ఏంది, 2x2. సో దానికి 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయంటే దీన్నే మనము 2x2 మ్యాట్రిక్స్ అని అంటాం. అలాగే 1x1 అంటే జస్ట్ 1 రో 1 కాలం అంటే ఏంది, ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉండేది 1x1 అవుతుంది. ఇలా మీరైతే కనుక డిఫరెంట్ టైప్స్ అయితే కనుక మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే మనం ఈ టాపిక్లో ఆర్డర్ 3x3 గురించి అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. కాబట్టి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూద్దాం. అది సింపుల్గానే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగానే చెప్తాను గైస్. మీకు ఎక్కువ కంటెంట్ అయితే ఇచ్చి అయితే మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ అయితే చేయను. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అవసరమో అది మాత్రమే చెప్పుకుందాం. సో ఇప్పుడు మనకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఫస్ట్ రో మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. రో మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఓన్లీ 1 రో. సో దీంట్లో మనకు ఒక్క రోలోనే అయితే ఉంటుంది. ఇవి రోస్, ఇవి వచ్చి కాలమ్స్. సో మ్యాట్రిక్స్లో తీసుకుంటే ఇవి వచ్చి కాలమ్స్ అంటాము. సో వీటిని వచ్చి రోస్ అంటాం. సో మనకు ఒక రోనే ఉందంటే దాన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పాం, రో ఆఫ్ 1 2 3 అన్నాం. సో దీన్ని మనకు రో మ్యాట్రిక్స్ అవుతుంది ఇది. సో అదే నెక్స్ట్ కాలం మ్యాట్రిక్స్ చూసుకుందాం. కాలం మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఓన్లీ 1 కాలం ఉంటుంది. సో ఇప్పుడు మనకు మ్యాట్రిక్స్లో చూసుకుంటే దీంట్లో ఓన్లీ 1 కాలం మాత్రమే ఉంటుంది. సో దీన్నే మనం కాలం మ్యాట్రిక్స్ అంటాం. సో వాల్యూస్ అన్నీ మనకు ఒక కాలంలో ఉంటాయి. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కాలమ్స్ కూడా 2 ఉన్నాయి. సో మనకు ఇది 2x2 మ్యాట్రిక్స్. సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉండడం వల్ల, సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఉండడం వల్ల దీన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అలాగే 3x3 ఫామ్లో ఉన్న దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 3 2 3 4 నెక్స్ట్ 5 6 7 అనుకోండి. ఎగ్జాంపుల్కి ఇలా తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నాయి 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ రోస్ కాలమ్స్ సేమ్ అవుతాయో అది మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏందని. సో ఈ రో మ్యాట్రిక్స్, కాలం మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈ మూడు సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోగానే ఉంటాయి. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూసుకుంటే ఏంది, డయాగనల్ మ్యాట్రిక్స్. డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఆల్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ 0. అంటే మనకు డయాగనల్ అంటే ఇది వస్తుంది. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో చూసుకుంటే ఏవైతే ఈ డయాగనల్ వాల్యూస్ ఉంటాయో అవి మాత్రమే వాల్యూస్ ఉంటాయి, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా 0లో ఉంటాయి. సో ఈ డయాగనల్ వాల్యూస్ మాత్రం నాన్ జీరోస్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. దీన్నే మనం డయాగనల్ మ్యాట్రిక్స్ అయితే అంటాం గైస్. సో ఇదైతే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, డయాగనల్ మ్యాట్రిక్స్ విత్ ఈక్వల్ డయాగనల్ ఎలిమెంట్స్. అంటే స్కేలార్ మ్యాట్రిక్స్లో ఏమవుతుందంటే ఇది మనకు డయాగనల్ మ్యాట్రిక్స్ మాదిరిగానే ఉంటుంది, విత్ ఈక్వల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డయాగనల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 3 2 1. సో ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. సో కానీ అదే మనకు స్కేలార్ మ్యాట్రిక్స్లో ఏమొస్తాయి, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ సేమ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, 2 0 0 2. ఇక్కడ మనకు ఈ రెండు డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉన్నాయి. అదే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఎలా ఉంటుంది, ఇక్కడ 2 0 0 0 2 0 నెక్స్ట్ 0 0 2. ఇక్కడ మనం ఇలా తీసుకున్నప్పుడు మనకు ఈ వాల్యూస్ అన్ని
సేమ్ ఉన్నాయి. ఇక్కడ మనకు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎనీ నెంబర్ ఉండొచ్చు. ఈ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ మనకు సేమ్ ఉన్నాయంటే దాన్నే మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇది మనము స్కేలార్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చూద్దాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది? డయాగనల్ మ్యాట్రిక్స్ విత్ వన్స్ ఆన్ డయాగనల్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే డయాగనల్లో ఉన్న వాల్యూస్ అన్ని వన్స్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటాయి. దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఇది 2/2కి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అదే 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది? 1 0 0 0 1 0 0 0 1. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డయాగనల్ వాల్యూస్ అన్ని 1 ఉంటాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏంది? జీరో మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 0. సో మనకు ఈ మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూస్ అన్ని 0 ఉంటాయి. ఇది 2/2 మ్యాట్రిక్స్లో ఇలా ఉంటుంది. అదే 3/3 మ్యాట్రిక్స్లో 0 0 0 0 0 0 0 0 0. సో ఇలా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 ఉంటాయి. దాన్నే మనం జీరో మ్యాట్రిక్స్ అంటాం. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు మనము స్కేలార్ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్ అయితే కవర్ చేసాం. నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్. అంటే ఇప్పుడు ఒరిజినల్ అర్రే ఉంటుంది కదా, దాన్ని మనం ట్రాన్స్పోజ్ చేసి కూడా వచ్చే వాల్యూ కూడా సేమ్గానే ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? మనకు ఏ మ్యాట్రిక్స్ అండ్ ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ రెండు కూడా సేమ్ ఉంటాయి. దాన్నే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సిమెట్రిక్ అంటే ఈక్వల్, సేమ్గా ఉండడం. సో దాన్నే మనము ఇప్పుడు మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా రెండు సేమ్గా ఉన్నప్పుడు దాన్నే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 1 2 2 3 ఉంది. సో దీన్ని మనము ట్రాన్స్పోజ్ చేసామంటే ఏమవుతుంది? ట్రాన్స్పోజ్ అంటే ఏంది? రోస్ని వచ్చి కాలమ్స్గా రాయడం, కాలమ్స్ని వచ్చి రోస్గా రాయడం. దీన్నే మనము ట్రాన్స్పోజ్ అంటాం. సో అదే ఈ మ్యాట్రిక్స్కి అయితే మనం రాసినట్లయితే ఏమవుతుంది? సో 1 2 2 3కి ఈ రోస్ని వచ్చి ఫస్ట్ కాలమ్స్గా రాద్దాం, 1 2. నెక్స్ట్ ఈ రోని వచ్చి కాలమ్స్గా రాసినామంటే 2 3 అవుతుంది. సో మనకు ఈ ట్రాన్స్పోజ్ చేసినట్టు ఇది ఏ ట్రాన్స్పోజ్. సో మనకి ఏమవుతుంది? ఈ రెండు సేమ్ ఉన్నాయా లేదా అని చూస్తాం. ఈ రెండు సేమ్ ఉన్నాయంటే అప్పుడు మనకి ఏమవుతుంది? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 2 3 రెండు సేమ్గానే వచ్చాయి మళ్ళీ. సో ఇలా మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి మ్యాట్రిక్స్ అండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ రెండు కలిపితే మనకు ఈక్వల్గా అయినప్పుడు అది మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్క్యూ మ్యాట్రిక్స్. ఈ స్క్యూ మ్యాట్రిక్స్ ఏం చెప్తుందంటే ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే డయాగనల్ ఈజ్ ఆల్వేస్ 0 అన్నాడు. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక ఏ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ వాల్యూ ఏమవుతుంది అంటే మైనస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు మ్యాట్రిక్స్ ఏముంది? 0 2 ఉంది, 0 2 -2 0 ఉంది. అదే దీనికి మనము ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ చేసి ఏమవుతుంది? ఈ రోస్ అన్ని కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ అన్ని రోస్ అన్ని రోస్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ రోస్ అన్ని కాలమ్స్గా పెట్టుకుందాం. అంటే 0 2ని ఇలా రాసుకున్నాను, నెక్స్ట్ -2 0గా రాసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ట్రాన్స్పోజ్ వాల్యూ ఇది వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ నేను ట్రాన్స్పోజ్ చేసి ఈ వాల్యూ వచ్చింది. ఈ ట్రాన్స్పోజ్ వాల్యూ ఎలా ఉంది? ఇది ఏ కదా. సో ఈ ఏకి వచ్చి 0 2 -2 0 ఉండడం వల్ల ఇక్కడ మనం దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 0 -2 2 0 వచ్చింది. అంటే ఇది మనకి ఎలా వచ్చింది? మైనస్ ఆఫ్ ఏగా వచ్చింది. సో ఇదే మనకు చెప్తుంది స్క్యూ సిమెట్రిక్ అంటే ఏం చెప్తుంది అంటే సేమ్ మొత్తం సిమెట్రిక్ ఫార్మాట్లోనే వస్తుంది, కాకపోతే వాల్యూస్ మాత్రం మైనస్లోకి వస్తాయి. దాన్నే మనం స్క్యూ సిమెట్రిక్ అంటాము. డయాగనల్ వాల్యూస్ అన్ని ఆల్వేస్గా మనకైతే కన్నా 0లో ఉంటాయి. ఇదైతే మీరు షార్ట్కట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో సిమెట్రిక్ అంటే మనకు ఏ వాల్యూ అండ్ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ రెండు సేమ్ వస్తాయి. స్క్యూ సిమెట్రిక్ అంటే డయాగనల్ వాల్యూస్ అన్ని ఆల్వేస్ 0లో ఉంటాయి, రిమైనింగ్ వాల్యూస్ వచ్చి మైనస్తో అయితే కన్నా మల్టిప్లై అవుతాయి అనుకోండి. సో అలా అయితే కన్నా మనకు ఈజీగా అయితే గుర్తుంటాయి. సో ఇది సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్. సో ఇవైతే కన్నా మనకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గైస్. ఇవైతే మీరు గుర్తుపెట్టుకోండి. వీటి మీద అయితే కన్నా ఈజీగా అయితే కన్నా ఏది ఏ మ్యాట్రిక్స్ అని గుర్తుపెట్టడానికి అలాంటి వాటిలో అయితే కానీ మీకు అయితే క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఇది ఏ మ్యాట్రిక్స్ అని అయితే ఐడెంటిఫై చేయమంటాడు. ఇచ్చిన ఆప్షన్ నుంచి అయితే కన్నా మీరు అయితే అవైతే ఐడెంటిఫై చేయాలి. సో అలా ఈజీగా అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఇవన్నీ అయితే నోట్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంది? ఈ ట్రిక్స్ టు రిమెంబర్. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు రిమెంబర్ చేసుకోవాలంటే దానికి ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఈజీగా ఉండేది బేసిక్ టైప్స్ ఏమేమి ఉన్నాయి? రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, RCS అనుకోండి. నెక్స్ట్ ఆల్ రిలేటెడ్గా, వీటికి రిలేటెడ్గా ఉండేది ఏంది? డయాగనల్, స్కేలార్, ఐడెంటిటీ, ఇవన్నీ కలిపి మనకు రిలేటెడ్గా ఉంటాయి ఉదాహరణకు ఒకటి. నెక్స్ట్ స్పెషల్ ప్రాపర్టీస్ ఉండేటివి ఏంటంటివి? జీరో మ్యాట్రిక్స్, స్క్యూ మ్యాట్రిక్స్, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, స్కిమెట్రిక్, ఇవి వచ్చి మనకు నెక్స్ట్ స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్న మ్యాట్రిక్సెస్. సో ఇలా మనకు ఈ టోటల్ 9 టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ని అయితే కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎగ్జామ్ నుంచి 1 మార్క్ అయితే కనుక గెయిన్ చేసుకోవచ్చు గైస్. సో దీని మీదే మనకు ఈజీగా అయితే 1 మార్క్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో మీరు అయితే కనుక నోట్ చేసుకోండి. నెక్స్ట్ షార్ట్ కట్ ఫార్ములాస్ చూసుకుంటే మనకు ఏమున్నాయి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్.
ఐ ఆఫ్ ఎన్ అంటే డయాగనల్ ఆఫ్ వన్స్ ఇన్ ఎన్ ఇంటూ ఎన్. సో డయాగనల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ 1 అవుతాయి, అవి ఎన్ ఇంటూ ఎన్ మ్యాట్రిక్స్ అయితే అన్ని వన్స్ వస్తాయి. సో ఎగ్జాంపుల్కి మనకు 3/3 అనుకో. సో ఫస్ట్ ఏమొస్తుంది 1 0 0 0 1 0 0 0 1. సో ఇలా మనకు ఎన్ వేలు ఎంత ఉందో అన్ని వన్స్ మాత్రం డయాగనల్లో వస్తాయి, రిమైనింగ్ అన్ని 0 ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జీరో మ్యాట్రిక్స్, ఆల్ ఎలిమెంట్స్ 0 ఉంటాయి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ రెండు ఈక్వల్ అయినాయంటే అప్పుడు మనకు సిమెట్రిక్ అవుతుంది. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ అయిందంటే అది స్క్యూ సిమెట్రిక్ అయితే అవుతుంది. సో ఇవైతే మనకు షార్ట్ కట్ ఫార్ములాస్, ఇవి గుర్తుపెట్టుకున్నా కూడా మీకు ఈజీగా అయితే కన్నా మ్యాట్రిక్సెస్ అయితే రిమెంబర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం మనకు అవి ఎలా అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్ అన్నాడు. సో సిమెట్రిక్ మ్యాట్రిక్ ఏదైనా అడిగితే మనం ఏం చెప్తాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే 1 2 2 1. సో 1 2 2 1 దీన్ని మనము ట్రాన్స్పోజ్ చేసామంటే ఏమవుతుంది 1 2 2 1. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది రెండు సేమ్గా వస్తాయి. సో రోస్ని అన్ని కాలమ్స్గా రాసాము, అప్పుడు మనకి ఏమొస్తుంది సేమ్గా వచ్చింది. సో ఇది మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్. అలాగే సెకండ్ దానికి చెక్ చేద్దాం. సో 0 2 -2 0 అన్నాడు. సో దీన్ని మనం రోస్ని అన్నిటిని కాలంగా రాసామంటే రోస్ టు కాలం, కాలమ్స్ టు రోస్. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఫస్ట్ ఇది 0 2 -2 0 అవుతుంది. సో ఈ రెండు సేమా అంటే రెండు సేమ్ కాదు. సో కాబట్టి ఇది మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాదు. అలాగే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 1 0 0 -1. సో దీన్ని మనకు ట్రాన్స్పోజ్ చేసామంటే ఏమవుతుంది 1 0 0 0 -1. సో 1 0 0 -1 చేస్తాము. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది సో ఈ రెండు కూడా సేమ్గా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాటిల్లో ఆప్షన్ ఏ ఆప్షన్ సి రెండు అయితే రైట్గానే ఉన్నాయి. సో మనం ఒకవేళ ఏది పెట్టినా కూడా కరెక్ట్గానే ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఇవి ఎలా చేయాలని చెప్పి తెలుసుకున్నట్లయితే ఈజీగా అయితే కానీ ఆన్సర్స్ అయితే సాల్వ్ చేస్తారు గైస్. సో ఇలా అయితే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద స్కేలార్ మ్యాట్రిక్స్ అని అడిగాడు. వీటిలో ఇచ్చిన వాటిలో స్కేలార్ మ్యాట్రిక్స్ ఏది అంటున్నాడు. సో దీనికి చూసుకున్నట్లయితే ఏవైతే డయాగనల్ వాల్యూస్ ఈక్వల్గా ఉండి రిమైనింగ్ వాల్యూస్ అన్ని 0 ఉంటాయో అదే మనకు స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది అని షార్ట్ కట్ చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏలో ఈ డయాగనల్ వాల్యూస్ అన్ని సేమ్గా ఉన్నాయి, రిమైనింగ్ అన్ని 0 ఉన్నాయి. సో డైరెక్ట్గా దీన్ని అయితే యాప్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనం క్వశ్చన్స్ అయితే కన్నా సాల్వ్ చేస్తాం గైస్. సో మీకు ఈజీగా అయితే కన్నా మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే లెస్ దెన్ 10 to 15 సెకండ్స్లో అయితే కానీ ఆన్సర్స్ అయితే సాల్వ్ చేసేయచ్చు. సో మీరు కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ అడిగినా కూడా ఈజీగా అయితే సాల్వ్ చేసేయండి. సో మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కావాలన్నా కూడా నాకైతే కనుక కమెంట్ చేయండి. ఇంకా ఏ కాన్సెప్ట్ కావాలన్నా నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.